డియర్ పేరెంట్స్, ఇది సనీ పఠాన్ స్టూడెంట్ కోచ్. ఏపీ తెలంగాణలో ఎగ్జామ్స్ ముగిశాయి. ఎగ్జామ్లో భాగంగా స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ కూడా ఆందోళన పడి ఉంటారు. సో పేరెంట్స్ ఆందోళన ఒకటే, సో వాళ్ళ పిల్లలు మంచిగా ఎగ్జామ్ నుంచి గెట్ ఆన్ అవ్వాలని, అదేవిధంగా మంచిగా స్కోర్ చేయాలని. సో స్కోర్ ఎందుకంటే పేరెంట్స్ పిల్లల కోసం ఏదైతే రంగాన్ని డిసైడ్ చేశారో ఆ రంగంలో మంచిగా మార్క్స్ వస్తే ఆ యొక్క రంగంలో వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ యొక్క ఆలోచన వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఒక వీడియో ముఖ్యంగా పేరెంట్స్ కోసం చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా చూడండి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలు మంచిగా ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్స్ అయితే రాశారనమాట. సో ఎగ్జామ్స్ రిజల్ట్ రావడం కోసం అయితే మేబీ 1 month టైం అయితే ఉండొచ్చు. సో ఇక్కడే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ పేరెంట్స్ మీ యొక్క పిల్లల్లో ఆందోళన స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో మీ యొక్క మద్దతు వాళ్ళకి ఎంతో అవసరం. సో ఎగ్జామ్స్ అయితే వస్తూ పోతూ ఉంటాయన్నమాట. వాళ్ళకి మీరు వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం వల్ల, ధైర్యాన్ని నింపడం వల్ల వాళ్ళకి ఎటువంటి చీకు చెందలేకుండా సో వివిధ రకాల విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు, పట్టుత్వాన్ని సాధిస్తారు. కాబట్టి వాళ్ళు నచ్చిన రంగంలో వాళ్ళకి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. సో డియర్ పేరెంట్స్, ఒక ఇన్సిడెంట్ వీడియో షేర్ చేసి తెలుసుకున్నాను అనమాట. సో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు. తను అతి కష్టం మీద స్కూల్కి వెళ్ళేవాడు అనమాట. ఒకసారి స్కూల్కి వెళ్ళిన అబ్బాయి తిరిగి ఇంటికి రాలేదనమాట. సో ఆ విధంగా 1 week అయిపోయింది, 1 month అయిపోయింది, 4 months వరకు తన యొక్క ఆచూకీ జాడ తిరిగి రాలేదు. అటువంటి సందర్భంలో ఆ యొక్క పేరెంట్స్ తన గురించి ఆరా తీసే క్రమంలో తెలిసిన విషయం ఏమంటే, ఒక మారుమూల గ్రామంలోని ఒక ఊరిలో తన ఫ్రెండ్ ఇంట్లో బర్రెలు మెప్పుకుంటూ ఉండిపోయినాడు అనమాట. సో తెలిసిన తర్వాత అతను నచ్చజెప్పి అతను పిలిపించుకుని రావడం జరిగిందనమాట. తన ఇష్టాలు కనుక్కున్న తర్వాత తనకి చదువు అంటే ఇష్టం లేదని, ఇంకా కొడతానని భయంతో అతను అక్కడ ఉండిపోయాడు అనమాట. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం బర్రెలు మెప్పుకుంటూ ఉంటానని చెప్పే ఉద్దేశం అయితే కాదనమాట. సో అతనికి చదువు అబ్బకపోగా అతను ఇంకా భయాందోళనకు గురయ్యి అక్కడ ఉండిపోయినాడు. తర్వాత తన యొక్క ఇష్టాలు కనుక్కున్న తర్వాత నచ్చిన రంగంలో అతనికి ప్రోత్సహించడం వల్ల ఈజీగా అతను ఇప్పుడు స్థిరపడ్డాడు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్నాను అనమాట. సో నేను చెప్పేది ఒకటేనమాట. సో స్థిరపడాలంటే పిల్లలకి ఎన్నో రంగాలు అయితే ఉన్నాయి. సో మనం అనుకుంటే ఒకసారి ఆ రంగం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఎంచుకున్న రంగం వాళ్ళకి సరైనదైతే దాని మీద మీరు ప్రోత్సహించడం వల్ల ఈజీగా వాళ్ళు రాణిస్తారనమాట. సో పిల్లలకి మీరే బలం. సో మీ యొక్క ఆస్తి పిల్లలే కాబట్టి అర్థం చేసుకుని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.